ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా బృందం అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ స్వామివారి గురించి, మహాశివుడి గురించి అలసాంధ్రం గారు అద్భుతమైనటువంటి ఒక గద్యాన్ని స్వారోచిష మనుసంభవంలో రాశారు. అది ఎంత బాగుంటుందంటే మరి చెప్పడం, అవి చదివిన వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ అది విన్నా చదివినా చాలా పుణ్యం వస్తుంది. అది ఎట్లుంటే వినుడు గృహస్థరత్నంగా లంబమాన రగరే బరంగ శృంగార గౌరకామస్తట ప్రోక్షణ క్షణోగ్రేవ చంద్ర సమయము ఉదయంగా విశేషములు శాసనానికి లెక్కింప శక్యండి. అంధకల్పు కందరావాసవాసుకి వియోగ భాగభోగిని భాగభాగ పరివేశిత పతిర నెతుపే ఓపిక వేల వేలాలత వలయంబకు మలయంపనంగల చదువుకు నిర్వయేది అగదట విగతకోట కోటి వితంగ శృంగారక భౌకమాన సర్జిందు పెట్ట గలదముత బిందు నుజ్జన పీకుత సల్లకి పల్లవ ప్రభంజన పరంజన హస్త హస్తంబకు హస్తంబులంగల మణిప్రస్తరపు విశ్రాంతి జీవించడం మేనం పొలకలిప్పుడు పొరలదు. స్వస్థ ప్రవర్తిత వర్తిస్తూ ధరవో సందోహ దోహర ప్రధాన అసమాన ధైర్య విలాసిని విలాసం ఆచార పురాకోటి కలకల భూయమాన మానస మదాలస మలాలంబు రజత శైలంబు నవరంబు అలగల విహార ప్రదేశంలో కన్నా సంస్కృతి దేశంలో వాయవే సతత మధుచరస్రావ పరాయ ఐరావణ విశాంతమోటి సముద్రంగిన కనుక పరిస్ఫురం తుల్లింద కట్టలరాజు జాతాలాత సంకాప సర్పధము భ్రమీణ బ్రహ్మ ధరముదరంబు వేరు ధరాధరంబు శిఖరంబు శ్రేయకంబులను గలయని నడువేట బహుజన్మ కృత సుకృత పరిపాకంబులను కాక యాద చేకూరు నేర్చును ఏ మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహమున అల్పకాలమున నడువేనాడు నేషవల్పునిత హసన గ్రసిస్తూ గండ ఇవ్వనంటూ ప్రవరగతంతో ఇట్లవి ఇక్కడ చూసారా ఏంటన్నారంటే దేనికి మహాద్భుతములు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం ఉంటేనే మన అందరికీ భజించేయాలనేటువంటి ఒక బుద్ధి పుడుతుంది. అందరం అదే కూర్చోవాలని, ఆ దేవుని స్మరణ చేయాలని బుద్ధి పడుతుంది. ఆ అనుగ్రహం లేకపోతే మనం ఎక్కడో ఉంటాం, ఎక్కడో పడుకొని ఉంటాం. కానీ అనుగ్రహం ఉంది కాబట్టి ఎంతమంది ఈ స్వామివారి దగ్గర కలుసుకున్నాం. చక్కనైనటువంటి ఆ స్వామివారి సంకేతం చేస్తూ ఆనందదాయకంగా సంతోషంగా ఉన్నాం. అయితే ఈ శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా ఆ స్వామివారు మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధన కనుక వస్తువాహనాలు, పుత్ర పౌత్రాలు, లోక సంపదలు అన్ని విధాలని ఆ మహాదేవుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.